మంచిర్యాల జిల్లా చెన్నూరులో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి చెన్నూరు మండలంలోని బాబురావుపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు సెంటర్లో రైతులు ఆరబోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది. వ్యవసాయ శాఖ టార్పన్లను ఇవ్వకపోవడంతో కళ్ళాల్లో నిల్వ ఉంచిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా నష్టం వాటిల్లిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి మరొక 10 రోజుల సమయం పడుతుందని రైతులు వాపోయారు. జాడలేని లారీలతో అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పంట పండించడం ఒక ఎత్తైతే ఆ పంటని అమ్ముకోవడం మరొక ఎత్తవుతుందని ఆవేదన చెందారు. అనేక కష్ట నష్టాలు చీడపీడల్ని ఓర్చి పండించిన ఆ పంటని విక్రయించేంత వరకు వివిధ దఫాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు అధికారులు తమ గోడును అర్థం చేసుకుని సమయానికి లారీలని పంపి రైతుల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తొందరగా పోరే, వర్షం మంచిగా అందుకుంటుంది. अरे सारे इधर रे ఈ సన్నాలేనా? ఇప్పుడు మళ్ళీ ఈ ఆరడానికి ఎంత టైం పడుతుంది? దాని అటు నుంచి ఇటే లేపితే అయిపోతాయి అన్న. చిన్నదా? అరే రే రే
పండించుడు ఒక రకం అవుతుంది, ఇప్పుడు కోసుడు ఒక రకం అవుతుంది. ఇదేంది చెప్పు, ఏమిటి ఈ పరిస్థితి ఏంది? ఎక్కడిదక్కడ గవర్నమెంట్ వన్నట్టే చేస్తుంది కానీ లాభం అయితే ఏం తగ్గుతుంది, ఏం లాభం లేదు. ఇప్పుడు ఇక మన తడిసిన ధాన్యాన్ని కొంటారా ఇల్లు? తడిసిన ధాన్యాన్ని కొన్నారు, దానికి అది ఉన్నది ఇది ఉన్నదని పెద్ద కటింగ్, పెద్ద లేని పది పెట్టకమన్నా అయిపోవు, ప్రభుత్వం చేయకమన్నా అయిపోవు. కథ ఏంది చెప్పు మాకు. ఇప్పుడు మళ్ళీ ఇవి ఆరడానికి ఎన్ని రోజులు పడతాయి? మళ్ళీ ఆరడానికి 15 రోజులు అంటారు, డెలివరీనే ఉల్లరిపోయినాయి. ఇప్పుడు ఇది కథ. ఏట రైతులకు ఏట కష్టమేనా అని అక్కడ సుఖపడ్డది ఎప్పుడు? ఏట కష్టమేనా సుఖపడ్డది ఎప్పుడే? రైతు అంటే రైతు సేవ చేస్తానికే కానీ లాభం లేదు. రైతు బతికే రోజులైతే కాదు, పక్కా కాదు, ఇది 100% కాదు. ప్రభుత్వం వచ్చిందిలే చూసి లేదు, బోర్డులైతే పెట్టిండు సెంటర్లల్లో, ఎక్కడ చూసినట్లు అక్కడనే. ఏం చెప్పింది ఏమిటిది? పంటలు వండించలేదుకు, మేము చేసేందుకు, వాడు కొనుడేందుకు? అవసరం లేదు. ఈ పంటల పండుగ వాడు చెప్పాలి ఏమంటాం? సరే ఈ వర్షం అడ్లు మేము కొనమని మళ్ళీ దళారులు అంటలు. మీరు కూడా కొద్దిగా దయచేసి మాకు లారీలు పంపి మీకు అందేటట్టు అడ్లు తీసుకోండి. ఇప్పుడు అడ్లు నాని మొలకలు వచ్చినాయి అంటే ఎవ్వరు కూడా కొనాలి మమ్మల్ని. ఎవ్వరు కూడా ఇక మేము మందు తాగే పరిస్థితికి కూడా రాదు. ఆ తాగిన మీరు పట్టించుకుంటలేదు, ఎవరు పట్టించుకుంటలేదు మమ్మల్ని. వీలైన తొందరగా మీరు దయచేసి లారీలు పంపించండి సార్ బాబురావుపేటకు. ఒక్క లారీ కూడా రాలేదు ఇప్పటికి. 2 కళ్ళాలు టకటక అడ్లన్నీ 2 ఉన్నాయి, మస్తు అడ్లు ఉన్నాయి. పోనీ మీరు జై శ్రీరామ్ తీసుకోము అని అంటే కూడా ఈ సన్నాలు మీకు ఇచ్చే అడ్లు కూడా ఉన్నాయి. ఒక లారీ కూడా ఇన్ని రోజుల సంది ఒక్క లారీ కూడా రాలేదు. అడ్డు చూడులు సార్ ఉన్నాయి. ఇదొక్క కళ్ళం ఉన్నది, ఇంకా అక్కడ ఒక కళ్ళం కూడా ఉన్నది, అక్కడ ఉన్నాయి. పోసేటోళ్ళు అక్కడ పోసిండ్రు, పోసిన వాళ్ళు ఇక్కడ కూడా పోసిండ్రు. మొత్తం కటకట 2 ఉన్నాయి. మీరు దయచేసి రోజుకొక 2 లారీల చొప్పున పంపేది ఉంటే దయచేసి ఈ మబ్బులకు మేము అడ్లు మీకు అమ్ముకొని బతుకుతాం. లేకుంటే మా దండి పరిస్థితుల్లో పడిపోతాం. బతికే కాలం లేదు. ఎందుకంటే సన్నాలు పెట్టినందుకు అడ్డు చాలా తక్కువ వెళ్ళినాయి సార్. ఈ ఏడు బాగా తక్కువ వెళ్ళినాయి. జై శ్రీరామ్ సన్నాలు అంటే జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ మేము కొనము అని అంటే రైతుల పరిస్థితి ఏంది? ఆ దళారులు కొంటే కూడా మీ దగ్గర ఖర్చుడే కదా. ఈ దళారులు కొంటే 2600 2700 సన్నాలకు జై శ్రీరామ్ పెట్టినాక క్వింటల్ బియ్యం కొనబోతే 7,000 7,500 8,000 పెట్టిండ్రు. మళ్ళీ రైతులకే అమ్మవలసి వచ్చింది. మమ్మల్ని గింత నాళ్ళకి అంగదొక్కి భూమిలకు అంగదొక్కి మళ్ళీ లేవనంటే మేము ఏ రకంగా రేస్తాం? ఎట్లా బతుకుతాం? మేము చెయ్యండి మీరు బతకలు కదా సార్. మేము ఉంటేనే మీరు అందరు ఉంటారు కుర్చీలలో. మేము లేని మీరు లేరు. మీరు కొంత సాయం చేయాలి, మేము కొంత కష్టం చేసుకొని బతుకుతాం. ఇప్పుడు ఆనత్తానట ముఖం అడగలే, ఛాయ్ తాగలే. ఈ ఆనకి కవర్లు పట్టుకొని మందిని చూడడం ఇక్కడే ఎట్లున్నామో. ఈ వర్షానికి కొద్దిగా తొందరగా దయచేసి లారీలు పంపించండి బాబురావుపేటకు. మాది బాబురావుపేట గ్రామ పంచాయతీ, చెన్నూరు మండలం. మరి సన్నాలు పెట్టమంటే పెట్టినాం సార్. మరి అట్లు ఈ సన్నాలు అట్లు కొనకపోతే నిరుడు 3,000 తోటి తీసుకున్నారు సన్నాలు అట్లు. అదే రేటు ప్రకారం మీరు గవర్నమెంట్ కానీ ఈ దళారులు కానీ మాకు నడమ అట్లా న్యాయం జరుగుతూనే మేము బతికేటట్టు ఉన్నాం. లేకుంటే మేము రైతులం మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళేటట్లేము. సన్నాలు పెడితే చాలా తక్కువ అడ్లు వెళ్ళినాయి మాకు. మీరు దొడ్డడ్లు పెడితేనే లాభం ఉండే. దొడ్డడ్లు అడ్డు సన్నాలు పెట్టమంటే సన్నాలు పెడితే సన్నాలు అడ్డు వెళ్ళలే, ఏమి వెళ్ళలే. ఎకురానా ఒక 1.5 అడ్డు వరకే వెళ్ళినాయి. 9 బత్తాలంటే ఒక ఎకురాన ఒక ట్రాక్టర్ అడ్డు వెళ్ళినాయి. ట్రాక్టర్ నరన్న 2 ట్రాక్టర్ అడ్డన్న వెళ్ళాలి సన్నాలు కూడా. అంతవరకు మేము లాస్. ఇప్పుడు దొడ్డాట్లు పెట్టుకున్న వాళ్ళు నయం. ఒక దొడ్డాట్లు కూడా ఇయ్యడు పెట్టలే. అట్లా అద్దన్నందుకు అట్లే పెట్టలే, దొడ్డాట్లే పెట్టలే. అన్ని మొత్తం సన్నాలే పెట్టినాం. దయచేసి మీరు కొని మాకు అదే రేటు ప్రకారం ఇవ్వవలసిందిగా కోరుతాము. బాబురావుపేట మాది. అడ్లని మిసిరీలని పెట్టి చూడుకుంటే సార్ ఇప్పుడు మా పొలాల మీదనే అడ్లన్నీ ఎండిపోయినాయి. మైసర్ అట్టే మీకు 16-17 వచ్చినాక అడ్లు బియ్యం తుక్కు అయిపోతాయి. 16-17 వచ్చిన అడ్లని మేము కొనాలి అని అంటే 16-17 వచ్చినట్లు ఎట్లుంటాయి సార్? అవి బాగా ఎండిపోవా? అవి ఏమి లాభం రావు. అట్లా మాసరకు ఏమి లాభం రావు. అట్లా మిషనీల కొద్ది కొనకుండా దయచేసి బాగా ఎండిపోయినాయి. మాకు మిషనీలు రాక మేము బాగా గోసపడ్డాం. ఆ మైసలు అనేది పక్కకు పెట్టి అదని తొందరగా లారీలతోటి ఎల్లగొట్టుండి ఆ పిలాన్ని చేయండి. మా ఎమ్మెల్యే సార్ కూడా దయచేసి దండం పెట్టి కూడా నేను చెప్తాను. ఎమ్మెల్యే సార్ కూడా మీకు దండం పెట్టి చెప్తాము. కొద్దిగా మంచిగా చూడండి. మా బాబురావుపేటను పట్టించుకోండి. మీకోసం మేము బాగా పని చేసినాం సార్. ఇప్పుడు ఇక్కడ బాబురావుపేటన ఆ ఎమ్మెల్యేని గెదుముడు జరిగింది. మీ ఇమ్మలో తీసుకొచ్చుకొని మేము గెలిపించుకుంటూ జరిగింది. ఇది మాత్రం వాస్తవం. రైతు పండించిన పంటకు విలువలేదు. దీనికి రేటు రాని మేము లాస్ అవడే కదా. రేట్ వస్తుందని ఆశకే కదా మేము పెట్టుకునేది. ఏం చెప్పడు మాది గీ బాధ. ఉల్లార ఓసుడు
కుప్ప చేసుడు లరబోసుడు ఇది వచ్చిన వాళ్ళు లేరు కొంటామని వచ్చిన వాళ్ళు లేరు చేస్తారు తక్కువ రేట్ అయితే తక్కువ రేట్కి అయితే తీసుకుంటారు తక్కువ రేట్ అంటే ఎంత? 2700 అంటే గవర్నమెంట్ రేటు 2800 ఉన్నది. అంటే 100 రూపాయలకు తక్కువ ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొంటా అంటారా? మరి మీరేమన్నారు? రేట్ పెరుగుతుందని మేము చూస్తాను ఆపుకుంటాను. రేటు పెరుగుడు అంటే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది కదా మీకు. గవర్నమెంట్ తీసుకుంటాను కానీ వీటికి రేట్ ఎక్కువ ఉంటుంది కదా. తీసుకోదనుకుంటా. ఎందుకు తీసుకోదు? ఇప్పుడు సన్నాలకు జై శ్రీరామ్ తీసుకుంటలేదా? ఇవి బాగా సన్నపడ్డాయి.